హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బీరకాయ ఉల్లికారం కూర ఎలా చేయాలో చూద్దాం. లేతగా ఉన్న 2 బీరకాయలను తీసుకుని వాష్ చేసుకుని పొట్టంతా తీసుకుని 2 ఇంచ్ సైజ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిని గుత్తి వంకాయకి కట్ చేసుకున్నట్టుగా ఇక్కడ చూపించే విధంగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని ఉల్లిపాయలు, ధనియాలు, ఎండుమిర్చి, చింతపండు, జీలకర్ర, గార్లిక్ ఆప్షనల్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని ఒక కడాయి తీసుకుని ఆయిల్ వేసి హీట్ అయ్యాక జీలకర్ర, కరివేపాకు, ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసి కొంచెం వాటర్, పసుపు, ఉప్పు వేసి పచ్చివాసన అంతా పోయే వరకు 1-2 మినిట్స్ పాటు ఫ్రై చేయాలి. పీల్ చేసుకున్న బీరపొట్టుని పొడి చేసుకోవచ్చు. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నది, చూడండి. ఈ గ్రేవీ అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసి ఆనియన్ పేస్ట్ అంతా బీరకాయలకి బాగా పట్టేలాగా ఉంచి స్ప్రెడ్ చేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. మధ్యలో ఒకసారి తీసి కలుపుకుని మళ్ళీ మూత పెట్టి ఉంచాలి. లేతగా ఉన్న బీరకాయలు అయితే 5 మినిట్స్కి ఉడికిపోతాయి. కొంచెం ముదురుగా ఉంటే కనుక ఒక 10 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు మూత తీసి కూర అంతా దగ్గర పడేలాగా కలుపుకుని ఒక బౌల్లోకి తీసుకుంటే సర్వ్ చేసుకోవడానికి బీరకాయ ఉల్లికారం రెడీ.